హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ వచ్చేసి మీషో నుంచి ఇంకో పార్సెల్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టుడే వచ్చేసి నేను అన్బాక్సింగ్ వీడియో కూడా మీ ముందు అయితే చేస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బట్ మీకు నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఆల్రెడీ రెడ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. సో మళ్ళీ రీస్టార్ట్ అనేది చేసినప్పుడు మాత్రం రెడ్ కాంబినేషన్ అనేది మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ అవైలబుల్గా అయితే కూడా వస్తుందన్నమాట. బట్ 1 ఇయర్ బ్యాక్ మనం చూపించినటువంటి బ్లౌజెస్ కూడా ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. హ్యాండ్స్కి వచ్చేసి కిందంతా మనకి అండ్ ముడికుట్టితో అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. లుక్ పరంగా అయితే మనకు మిక్స్ అండ్ మ్యాచింగ్ కిందికి కానీ లేకుంటే ఎక్కువగా రెడ్ శారీస్కి ఒక రెడ్ బ్లౌజ్ అనేది మనము స్టిచ్చింగ్ చేయించుకున్నట్టయితే ఏ శారీకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫినిషింగ్ టచ్ అయితే అవసరం అని చెప్పొచ్చు అండి. బ్యాక్ కన్నా నాకు హ్యాండ్స్ అయితే హెవీగా భలే నచ్చాయన్నమాట. సో మీకు కూడా నచ్చితే మాత్రం వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి వర్క్ ఎలా వచ్చింది, ఫినిషింగ్ టచ్ అనేది మనకి ఎలా ఉందనేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో చూసారు కదండి, ఇదైతే బ్యాక్ నెక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఫినిషింగ్ టచ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో అలానే ఇది ఫ్రంట్ నెక్ పార్ట్కి అనమాట రౌండ్ నెక్ షేప్ అనేది ఇచ్చారు. చాలా బాగుందండి. నేనైతే బ్లైండ్గా వెళ్ళి నమ్మేయమంటాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేసారు. చాలా బాగుంటుంది. మనకి పట్టు శారీస్ మీదకి వేర్ చేసేటువంటి బ్లౌజెస్ అని చెప్పచ్చండి. అండ్ ఇక్కడ చూసారు కదా, మనకి హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీగా ఉంటుంది. మనకి నెట్ వైజ్గా ఉన్నప్పుడు అక్కడ మన క్లాత్ వేయించుకోకుండా అలానే పెట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ చూసారు కదా, ముడికుట్టితో అయితే నాకు ఫినిషింగ్ టచ్ చాలా బాగా నచ్చేసింది. ఇందులో బ్లూ, గ్రీన్, రెడ్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి. బట్ రెడ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి. మిగతా 2 అయితే అవైలబుల్గా ఉన్నాయి. నచ్చితే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి. జస్ట్ ఓన్లీ 1300 రూపీసే అండి. చాలా బాగుంది. బట్ మనం పెట్టిన కాస్ట్కి వర్తబుల్ అయితేనే వెళ్ళి పర్చేస్ చేయమంటాను. అండ్ చూసారు కదా, ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేస్తే నో డౌట్ అండి. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి 10 to 11 ఇంచెస్లో ఉంటుందండి. ఏ సైజెస్ వాళ్ళకైనా కానీ చాలా ఈజీగా సెట్ అవుతుంది. ఇక్కడ గోల్డ్ పూసలు అనేది తక్కువగా యూజ్ చేయడం జరిగింది. అది బొంగు పూసలు అంటారు కదా, వాటిని ఏదో సంథింగ్ ఏమో అంటారు, నాకు అంత ఐడియా లేదండి. సో ఆ పూసలు అనేది మనకి ఎక్కువగా రావడం లేదు కాబట్టి మనకి లైఫ్ వస్తుందన్నమాట. ఎందుకంటే కొన్ని ఈ చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉండేటివి కలర్ పోయే అవకాశం ఉండదు. కానీ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే మ్యాక్సిమం బ్లాక్ అయిపోతాయండి. ఇవి తక్కువగా ఉన్నట్లయితే ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అనేది చాలా రేర్గా తక్కువగా అయితే ఇచ్చారు. మిగతాటివి లీవ్స్ లాగా ఇచ్చారు కదండి లోపల స్టిచ్చింగ్కి. ఆ లీవ్స్ లాగా ఉండేవి మాత్రం కలర్ పోయే అవకాశం అయితే లేదు. అందులో మనకి ముడికుట్టు వచ్చింది. ముడికుట్టు వేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. బట్ రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి మీషోలో అయితే ఉన్నాయి. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్మోస్ట్ చాలామందికి వీడియో అనేది రన్ అవుతుంది. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ అలానే వీడియోకి ఒక నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది చాలా వరకు మీకు అందుతాయి. అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం మీషోలో వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. మనకు ఇట్లా నోటిఫికేషన్ తొందరగా రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఈజీగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆటోమేటిక్గా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఒకసారి హ్యాండ్కి కూడా పెట్టి చూపిస్తానండి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి నెట్ ఫ్యాబ్రిక్లో మాత్రం మనం క్లాత్ అయితే వేయించుకోకుండా అట్లా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.